కంటిని నిర్మించిన దేవుడు అని బైబిల్ ఉంది కాబట్టి ఈ కన్నులు దేనికోసం వాడాలి? అందరూ చెప్పండి, నా వైపు తిరిగి చెప్పండి, అందరూ చెప్పండి. దేనికోసం వాడాలి ఈ కన్నులు? వ్యర్థమైన వాటిని చూడడానికే, వ్యర్థమైన నవలలు చదవడానికే, లోక సంబంధ పుస్తకాలు చదవడానికే ఈ కన్నులు ఉపయోగించేది. అదేంటో కానీ కొన్నిసార్లు కళ్ళు లేనివారు బెయిలీ లిపిలో చాలామంది బైబిల్ చదివేస్తున్నారు. రోజు 3 లేదా 4 అధ్యాయాలు. కళ్ళున్న మనం బైబిల్ చదివి ఎంతకాలం అయింది? దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ఎంతకాలం అయింది? చాలాసార్లు మనకున్న ఆధిక్యతలు మనం సరిగా వినియోగించలేకపోతున్నాం. కంటిని చాలామంది వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉన్నారు. టీవీ ఆన్ చేస్తే 23 గంటలు టీవీ చూసేవాళ్ళు ఉన్నారు, లేదా 20 గంటలన్నా టీవీ చూడడానికి ఇష్టమే. కానీ ఒక్క 5 నిమిషాలు బైబిల్ చదివేసరికి చాలా చదివేసానన్న ఫీలింగ్ వస్తుందో, లేకపోతే బైబిల్ చదువుంటే అర్థం కావట్లేదు అనిపిస్తుందో బైబిల్ ప్రక్కన పడేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కంటిని నిర్మించిన దేవుడు నీ కంటి మీద అధికారం కలిగిన వాడు. ఆయనకి నీ కన్నును సమర్పించాలి. అంటే కన్నును తీసి ఇచ్చామన్న ఉద్దేశం కాదు, కానీ దేవునికి సంబంధించిన వాక్యాలు, దేవునికి సంబంధించిన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు లేదా వాటిని చదువుతున్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం.